దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కొన్ని దీవెనలు, కొన్ని శాపములు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట అంటున్నాడు 28వ అధ్యాయం 1వ మాటలో, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా. దేవుడి మాట మనం శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. శ్రద్ధగా వినాలి వాక్యాన్ని ఎప్పుడు కూడా. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనతో అని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాటను మనం అనుసరించి నడిస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు దీవులు అంటే చూడండి, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడును, నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవించబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చేయును, వారు ఒక త్రావును నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రావుల నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీవు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఇంకా అనేకమైనటువంటి దీవెనలు దేవుడు ఇస్తూ అన్నాడు. ఎందుకంటే ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించగలిగితే దేవుడు ఎన్నో దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.